హీరో ఫ్యాన్స్ అని చెప్పుకునే పిచ్చి జనానికి చెప్తున్నానండి. మీ హీరో హిట్ కొట్టినా ఫ్లాప్ అయినా మీకు పైసా రాదు. మీరేందో కాలు రెగరేసుకుని మా వాడే కాలు రెగరేసేటట్టు చేసాడు. మీరు కాలు రెగరేసుకుంటే ఏమొచ్చిందిరా నాకు అర్థం కాదు. కాలు రెగరేసుకుని ఇంత ఏం పీకారని చెప్పని కాలు రెగరేసుకోవాలి. ఆయన హిట్ కొట్టాడు, ఆయన డబ్బులు వచ్చినాయి. నువ్వు కాలు రెగరేసుకునేది నాకు అర్థం కావట్లేదు. నీకేంటి ఉపయోగం? నువ్వు అంటే మీ హీరో హిట్ కొడితే నీకేమన్నా షేర్ ఇస్తానన్నాడా? మీరు అవతల ఫ్యాన్స్ని కొట్టడానికి బ్యాచ్ పోతారు కదా. ఇదే బ్యాచ్ని మీ వీధుల్లో సమస్యల గురించి ఒక పొలిటీషియన్ దగ్గరికి వెళ్ళేసి గొడవ పడచ్చు కదా. సార్ మా వీధిలో రోడ్లు బాగాలేవు, మా వీధిలో కాలువలు ఉన్నాయి, అడ్డదిడ్డంగా ఉన్నాయి, దోమలు ఈగలు వచ్చేసి అడ్డమైన రోగాలు వస్తున్నాయి, మాకు ఉద్యోగాలు లేవు సార్ అని చెప్పి వీటి గురించి పోరాడచ్చు కదా. అట్లీస్ట్ ఉపయోగం ఉంటుంది. జాబ్ రావచ్చు, లేదంటే కాలనీలు బాగా నీట్గా తయారవచ్చు, హైజీనిక్గా తయారవుతుంది కదా. వాటి గురించి పోరాడితే మనకు ఉపయోగం ఉంది. హీరో ఫ్యాన్స్ అని చెప్పనేసి మీరు కింద పలకీ మోస్తుంటే వాళ్ళు పలకీలో కూర్చుంటున్నారు. వాళ్ళు వస్తే మీరేంద్ర బర్త్డేలు, వాళ్ళ బర్త్డేలకి మీరు బర్త్డే కేకులు కోస్తారు. మీ బర్త్డే మీకు గుర్తుండదేమో కానీ వాళ్ళ బర్త్డే మీకు బాగా గుర్తుంటుంది. వాళ్ళు ఏదో ఎలా ఉందంటే ఏదో బెల్లం వస్తే చీమలు చుట్టుకున్నట్టు ఓని జనం వచ్చేస్తారు. ఎందుకు రోడ్డు మీద రాగానే అదేం దేవుడా లేదా వరాలు ఇస్తున్నాడా మీకు తెలియకుండా ఏమన్నా? మళ్ళీ వాళ్ళతో సెల్ఫీలు తీసుకొని ఏదానికి స్టేజ్లు ఎక్కి మరీ కొట్టించుకుంటారు. ఎవడెవడితో బౌన్సర్తో సెక్యూరిటీలతో కొట్టించుకొని ఆ స్టేటస్ పెట్టేసుకుంటారు వాట్సాప్ స్టేటస్లో. మా హీరోతో ఫోటో దిగాను నేనని చెప్పి ఏదో దేవుడితో దిగినట్టు. మీరు మారినంతకాలం వాళ్ళు అలాగే ఉంటారు, మీరు ఇలాగే ఉంటారు.